హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పుచారు రెసిపీ చెప్తున్నా. అందుకోసం పప్పు కుక్కర్ తీసుకోండి. తర్వాత 2 టీ గ్లాసెస్ కందిపప్పు వేసుకోవాలి. రెండు రెండు టీ గ్లాసెస్ వేసుకోండి. తర్వాత పసుపు పసుపు కొద్దిగా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్, 2 చిన్న సైజు 2 టమాటో ముక్కలు, తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక చెంబు నిండగా వాటర్ పోసుకోండి. ఇదిగోండి, ఇంకంతే అండి. అలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు విజిల్కి 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సపరేట్గా నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకొని కాసేపు అది నాననిద్దాం, పక్కన పెట్టుకుందాం. ఆలోపు తీసేద్దాము. అదిగోండి, మెత్తగా అయిపోయింది. మెత్తగా అవ్వాలి. ఇప్పుడు అందులో రుబ్బే ముందు కారం వేసుకుందాం. కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని ఎంత వీలైతే అంత మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకొని చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది వేసుకుందాం. అంతే క్వాంటిటీలో వాటర్ కూడా ఒక గ్లాస్ నిండాగా వాటర్ వేద్దాం. పప్పు చారు కదా, పప్పు కాదు కదా, అందుకే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి వేడి ఎక్కువ ఉన్నందుకు ఆ కెమెరా కూడా మొత్తం ఆవిరితో నిండిపోయింది. నా కెమెరా మొత్తం వేరే బొగనలో షిఫ్ట్ చేసుకుంది. కొత్తిమీర వేసుకుని బాగా మరలనివ్వాలి. డైరెక్ట్ పోపు పెట్టుకోవడం. ఒక చిన్న కడాయి పెట్టుకొని చిన్నది ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి ఇంత కొద్దిగా కరివేపాకు వేసుకొని జీలకర్ర వేసిన తర్వాత వాళ్ళ చిట్టపట్టమన్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఒక కరివేపాకు వేసుకోవాలి. అబ్బో మండేస్తుంది మంట. ఇప్పుడు అది ఉన్నదాన్ని మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా పప్పుచారు రెడీ. థ్యాంక్ యూ.